పోసాని కృష్ణమురళికి కడప మొబైల్ కోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనకి సంబంధించి గతంలో ఓబులవారిపల్లికి సంబంధించి అక్కడ కేసు నమోదవుతూ వచ్చినటువంటి నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి ఆయనకి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు కీలక తీర్పుని వెలువరిస్తూ వచ్చింది. అయితే పోసాని కృష్ణమురళికి సంబంధించి వరుసగా ఆయన మీద కేసులు నమోదవడం కూడా మనం చూస్తూ వచ్చాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 30 కేసులకు సంబంధించి 16కు సంబంధించిన కేసులు కూడా పెడుతూ వచ్చారు. ఈ అంశాలన్నింటినీ కూడా మనం గత కొద్ది రోజులుగా చూస్తూ వచ్చినాం. అయితే ఈ అంశానికి సంబంధించి ఆయనకి బెయిల్ కోసము పోసాని కృష్ణమురళి తరపు లాయర్లు కూడా చాలా ప్రయత్నిస్తూ వస్తున్నారు. అయితే ఏదైతే ఈయనకి సంబంధించిన కేసుకు సంబంధించి కూడా పోసాని కుర్లకి సంబంధించినటువంటి కేసులన్నింటినీ కూడా కొట్టేయాలంటూ కూడా ఆయనకి క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టులో వేశారు. హైకోర్టులో కూడా ఆ క్వాష్ పిటిషన్ అయితే డిస్మిస్ చేస్తూ వచ్చింది. ఇక మిగతా జిల్లాలకు సంబంధించి ఆయన మీద కడప జిల్లాకు సంబంధించి కావచ్చు, అలాగే నరసరావుపేటకు సంబంధించి కావచ్చు, ఆదోనికి సంబంధించి కావచ్చు, మంగళగిరి కావచ్చు, ఇలా పలు ప్రాంతాల్లో ఆయన మీద కూడా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. పోలీసులు కూడా పీటీ వారెంట్లు వేసి ఒక స్టేషన్ తర్వాత ఒక స్టేషన్కి, ఒక స్టేషన్ తర్వాత ఒక స్టేషన్కి కూడా తిప్పుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ప్రధానంగా పోసాని కృష్ణమురళికి సంబంధించి మొదట ఫిబ్రవరి 24న ఆయన మీద కేసులు నమోదవుతూ వచ్చాయి. ఆయన ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొడితే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆయన మీద కేసు నమోదవుతూ వచ్చింది. ఆ కేసు తర్వాత 28న హైదరాబాద్లోని తన నివాసం మైహోం భూజాలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసిన తర్వాత అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఆ తర్వాత ఆయన మీద మళ్ళీ పీటీ వారెంట్లు వేసి పోలీసులు నరసరావుపేట పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత బాపట్లకి తీసుకెళ్లడం, ఇలా వివిధ పోలీస్ స్టేషన్లకు కూడా పోసాని కృష్ణమురళిని తిప్పుతూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఆయనకి సంబంధించిన అంశం మీద బెయిల్ కోసం అయితే పోసాని కృష్ణమురళి తరపులో లాయర్లు మాత్రం చాలా తీవ్రంగా కృషి చేస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. దానికి సంబంధించి కూడా ఈరోజు కడప జిల్లాకు సంబంధించి ఆయనకు బెయిల్ అయితే రిలీజ్ చేస్తూ వచ్చింది. అయితే ఈ బెయిల్ మాత్రము కడప జిల్లాకు సంబంధించి, అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఏదైతే ఉందో ఓబులవారిపల్లికి సంబంధించిన కేసుకు సంబంధించి మాత్రమే బెయిల్ ఇస్తున్నట్టు తెలుపుతుంది. పోసాని కృష్ణమురళి బయటికి రావాలంటే నరసరావుపేటకు సంబంధించిన అంశంలో కూడా అంటే ఆ కేసుకు సంబంధించి కూడా బెయిల్ అయితే కావాల్సింది. ఆ కేసుకు సంబంధించి కూడా బెయిల్ వచ్చిన తర్వాతే పోసాని కృష్ణమురళి బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు ఆయన మీద నిన్న నెల్లూరు జిల్లాకు సంబంధించి కావచ్చు, తిరుపతికి సంబంధించి కావచ్చు, అక్కడ కూడా కేసులు నమోదు అవుతున్నాయి. వాటికి సంబంధించి కూడా తొందరపాటు పడి చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఏపీ హైకోర్టు కూడా కొన్ని కీలక ఆదేశాలు జారీ చేస్తూ వచ్చింది. సో ఈ అంశాలన్నింటినీ చూసినప్పుడు పోసాని కృష్ణమురళికి సంబంధించి గత కొంతకాలంగా ఆయనకి బెయిల్ వస్తుందా రాదా అంటూ ఏదైతే కొన్ని సస్పెన్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా ఒక్కొక్కటిగా ఓరటైతే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు తిరుపతికి సంబంధించి ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా తొందరపడి చర్యలు తీసుకోవద్దంటూ కూడా హైకోర్టు చెప్పింది. ఇప్పుడు ఓబులవారిపల్లికి సంబంధించి నమోదైనటువంటి కేసుకు సంబంధించి కూడా కడప మొబైల్ కోర్టు కూడా ఈ అంశానికి సంబంధించి బెయిల్ కూడా ఇస్తున్నట్టు తెలుపుతూ వస్తుంది. సో నరసరావుపేటకు సంబంధించి అక్కడ స్టేషన్కి సంబంధించి అక్కడ ఏదైతే కేసు నమోదవుతుందో ఆ కేసుకు సంబంధించి బెయిల్ వస్తే మాత్రము పోసాని కృష్ణమురళి బయటకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరోవైపు ఈ కేసులన్నింటినీ కూడా డిస్మిస్ చేయాలి, అంటే క్వాష్ చేయాలంటూ కూడా పోసాని కృష్ణమురళి తరపు లాయర్లు హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో పోసాని కృష్ణమురళి ఈ కేసులన్నింటికి సంబంధించి క్వాష్ చేయాలని చెప్పేసి ఆయన పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో ఆ క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టు డిస్మిస్ చేస్తూ వచ్చింది. సో పోసాని కృష్ణమురళి డిస్మిస్ చేసినప్పటికీ కూడా తొందరపాటు పడి చర్యలు తీసుకోవద్దంటూ కూడా చెప్తూ వచ్చింది. సో ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఒక వరకు పోసాని కృష్ణమురళికి ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ కూడా మిగతా కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులకు సంబంధించి కూడా మనకు క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి అయితే మనకు ఉంది. ఇక మరోవైపు పోసాని కృష్ణమురళికి సంబంధించి లాయర్లు వాదించేటువంటి ఎక్కువగా ఆయన ఆరోగ్యానికి సంబంధించి లాయర్లు కూడా కోర్టులో వాదిస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఆయన గతంలోనే చాలాసార్లు ఆరోగ్యపరంగా అనారోగ్యపరంగా ఇబ్బందులు పడినటువంటి సమస్యలు కూడా మనం చూస్తూ వచ్చాము. ఆయనకి కరోనాకి ఎఫెక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఆయనకి 2 సార్లు హార్ట్ సర్జరీ కూడా జరిగినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాము. ఇలాంటి నేపథ్యంలో పోసాని హెల్త్ కండిషన్ సరిగా లేదు కాబట్టి ఆయనకి బెయిల్ ఇవ్వాలనేది కూడా లాయర్లు కూడా కోర్టుని కోరుతూ వస్తున్నారు. దాన్ని కూడా కోర్టులు కూడా కన్సల్ట్ చేసుకుంటూ వస్తున్నాయి. అయితే పోసానికి సంబంధించి ప్రస్తుతం నమోదైనటువంటి 16 కేసులకు సంబంధించి పీటీ వారెంట్లు కూడా వేస్తూ వస్తున్నారు. ఒక స్టేషన్ నుంచి మరొక స్టేషన్కి పోసాన్ని తరలించడం కూడా మనం చూస్తున్నాం. సో ఇప్పటిదాకా ఈ నమోదైనటువంటి 16 కేసులకు సంబంధించి మాత్రమే పోసాని కృష్ణమురళి మీద ఈ యొక్క చర్యలు అయితే తీసుకుంటూ వస్తున్నారు. అయితే ఒకవేళ బెయిల్ వస్తే మళ్ళీ ఏమైనా కొత్త కేసులు పెట్టి మళ్ళీ ఆయన అరెస్ట్ చేస్తారనేటువంటి చర్చలు కూడా జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఏ కేసు నమోదైనా కూడా ముందస్తు బెయిల్ తీసుకునే ప్రక్రియలో అయితే లాయర్లు అయితే ఉంటూ ఉన్నారు. కానీ ఈ అంశానికి సంబంధించి చూసుకుంటే పోసాని అరెస్ట్కి సంబంధించి ప్రధానంగా ఈ ఇష్యూకి సంబంధించి ఆయన చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సమర్థనీయం కాదని చెప్పేసి అందరూ చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు పోలీసులు తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, అలాగే మనోభావాలకు సంబంధించిన అంశం ఏదైతే నిన్న ఆర్జీవీకి సంబంధించిన ఇష్యూని కూడా మనం చూస్తూ ఉన్నాము. 2019లో విడుదలైనటువంటి ఒక సినిమాకి సంబంధించి ఆయన మీద కేసు నమోదు చేయడం ఏంటంటూ కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎప్పుడో విడుదలయ్యి రిలీజ్ అయిపోయి చేసినటువంటి సినిమాకి సంబంధించి ఇప్పుడు మీ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి
చేసి దాని మీద ఇప్పుడు కేసు కట్టడం ఏంటంటూ కూడా హైకోర్టు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. ఈ అంశాలన్నింటినీ కూడా చూసుకుంటూ వైసీపీ నేతలకు సంబంధించి ఏవైతే ఇటీవల గత కొంతకాలంగా ప్రధానంగా అరెస్టులు జరుగుతూ వస్తున్నాయో ఆ అరెస్టులకు సంబంధించి కూడా కోర్టులకు వెళ్తున్నప్పుడు కోర్టులు కూడా ప్రభుత్వానికి కావచ్చు పోలీసులకు కావచ్చు కొంత ఆగ్రహం వ్యక్తం చేసే విధంగానే మాట్లాడుతూ వస్తుంది. చర్యలు కూడా తీసుకునేందుకు కూడా ఎలా ఈ పెట్టినటువంటి సెక్షన్లు కావచ్చు, పెట్టినటువంటి కేసులు కావచ్చు, వాటికి అప్లై అయ్యేటువంటి సెక్షన్లు కావచ్చు, అన్నీ భిన్నంగా ఉన్నాయి. పోలీసులు వీటిని చూసుకోవాలంటూ కూడా పోలీస్ శాఖ కావచ్చు అలాగే ప్రభుత్వానికి కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసే విధంగా కొంత చురకలు అంటించే విధంగా కూడా హైకోర్టు చెప్తూ వచ్చింది. సో ఈ అంశాలన్నీ చూసుకున్నప్పుడు పోసానికి సంబంధించిన అంశం అయితే ఇప్పుడు కొంత ఊరట కలిగించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. నిన్న హైకోర్టు చెప్పినటువంటి చర్యలు కావచ్చు, ఈ రోజు కడప మొబైల్ కోర్టుకు సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఓబులవారిపల్లెకి సంబంధించిన కేసుకు సంబంధించి బెయిల్ మంజూరు చేయడం కావచ్చు, ఈ అంశాలన్నీ చూసినప్పుడు పోసాని కృష్ణమురళికి కొంత ఊరటైతే వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఆయన బయటికి రావాలంటే మాత్రం ఇంకా 2-3 స్టేషన్లకు సంబంధించి అక్కడ కేసులు కూడా నమోదయ్యాయి కాబట్టి వాటికి సంబంధించి కస్టడీ ఇవ్వాలని చెప్పేసి ఏదైతే పోలీసులు కోరుతున్నారో దాని మీద కూడా పిటిషన్స్ వేసి దాని మీద కూడా బెయిల్ వస్తేనే ఆయన బయటకు వచ్చే పరిస్థితి ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి మాత్రం కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కోర్టుని కోరినప్పటికీ కూడా కోర్టు మాత్రం ఆ కస్టడీకి ఇచ్చే పరిస్థితి లేదంటూ కూడా చెప్తూ వచ్చింది. కస్టడీ పిటిషన్ కూడా డిస్మిస్ చేస్తూ కడప మొబైల్ కోర్టు ఒక కీలక తీర్పును అయితే ప్రకటిస్తూ వచ్చింది. ఇది మాత్రము వరుసగా అరెస్టులు చేసినటువంటి అంశాలకు సంబంధించి ప్రధానంగా పోసాని కృష్ణమురళికి సంబంధించి ఏవైతే ఒక్కొక్కటిగా పీటీ వారెంట్లు నమోదవుతూ వస్తున్నాయో వీటన్నిటికి కూడా ఒక రిలాక్సేషన్ ఇచ్చే విధంగా అయితే మనకు కనిపిస్తుంది. పోసాని కృష్ణమురళి ఈ అంశంలో మాత్రము కొంత ఆయనకైతే ఊరట కలిగిందని చెప్పొచ్చు. మరి మిగతా కేసులకు సంబంధించి కూడా అక్కడ కోర్టులు కానీ బెయిల్ మంజూరు చేస్తే మాత్రము పోసాని కృష్ణమురళి బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది.